హలో అండి, వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ క్విక్గా ఈజీగా అయ్యే వెజిటేబుల్ పులావ్ నేను చేసి చూపించబోతున్నా అండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 50 ml గీ, 25 ml ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి. బ్రోకలీ, క్యారెట్, క్యాప్సికమ్, అలా మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక 2 సెకండ్స్ లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. 1:2 రేషియో వాటర్ వేస్తాను. కానీ మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి. ఈ బిర్యానీ టేస్ట్గా ఉండడానికి 4 గ్లాసెస్ వాటర్ కన్నా 3 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలండి. ఆ మిల్కేనండి సీక్రెట్ టిప్. 4 గ్లాసెస్ వాటర్, అప్పుడు టోటల్ 4 గ్లాసెస్ అవుతాయి కదండి. అవన్నీ బాయిల్ చేయాలి బాగా. అవన్నీ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేయండి. ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ పులావ్. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలండి. చిన్న నిమ్మకాయ ముక్క స్క్వీజ్ చేసుకోవాలి. ఫైనల్లీ మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ పెట్టుకోండి. టేస్టీ ఈజీ పులావ్ రెడీ. సర్వ్ చేసుకొని రైతాతో మిక్స్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పులావ్. అన్ని వెజిటేబుల్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.